ఇప్పుడైతే మీరు చూసుకున్నట్టయితే నేనైతే లోన్ వాల్స్లో అయితే ఉన్నా అన్నమాట. మీరు చూసుకున్నట్టయితే నేను లోన్ వోల్ఫ్ అయితే స్టార్ట్ చేశాను. ఐరన్ కేజ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ప్రజెంట్ లోడ్ అవుతుంది అనమాట. 99% ఉంది. లోడ్ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే నాకైతే సింగిల్ వీల్ వెక్టర్ వచ్చింది. నా ఒపోనెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ అయితే నాకు వచ్చింది గైస్. నేను తన్ని అకింబోతో కిల్ చేసి అకింబో మీకు తెలియనట్టయితే అకింబో అంటే వెక్టర్ ఏంటంటే ఒక్కోటి వస్తుంది గైస్. మీకు ఎక్కువ డ్యామేజ్ కావాలంటే అకింబోని యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే బ్లూ ఇక్కడైతే 2 ఓపీ చెప్పండి. ఇక్కడైతే సెకండ్ పాయింట్ కూడా మీరు చూసుకున్నట్టయితే నాకే వచ్చింది గైస్. ఇప్పుడైతే ఇదైతే రౌండ్ 3 ఐరన్ కేజ్ అనమాట. నేనైతే ఒక థామ్సన్ ఒక యూనిట్ ఇంకా ఒక టేకల్ అయితే తీసుకున్నా గైస్. మీకు తెలుసు బికాస్ దే ఆర్ మై ఫేవరెట్స్ అనమాట. ఓకే, ఇక్కడ థామ్సన్ ఈ 3 గన్స్లో ఏది బాగా డ్యామేజ్ చేస్తుంది అంటే నేను చెప్పిన థామ్సన్ గైస్. బికాస్ దాని యొక్క స్పీడ్కి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఒకవేళ మీరు ఎప్పుడు ఒక ప్లేస్లో ఉండి షూట్ చేయకూడదు. ఇదో టిప్ గైస్, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే నేను ఒక హెడ్ షాట్ వేసా. ఇక్కడైతే తన ఫస్ట్ పాయింట్ వచ్చింది. ఇప్పుడైతే నన్నీ లోహన్ 27 అనే ఒక తను నెక్స్ట్ మ్యాచ్ గన్స్ అయితే చూస్ చేస్తుంది. ఒక ఎక్స్ఎంఐ చూస్ చేస్తుంది. వాడు చూసుకున్నట్టయితే తన బ్యాక్ సైడ్ నుంచి వాడు చూసుకున్నట్టయితే 40 పాయింట్ గైస్ మనకైతే వచ్చిందనమాట. సో మన అపోనెంట్కి పాయింట్ ఇంకా మనకైతే 4 పాయింట్స్ అయితే వచ్చినాయి గైస్. అదైతే లాస్ట్ ఒక పాయింట్ ఉంది వీనికి గైస్. మీరు లైక్ చేస్తారనుకుంటున్నా. తనైతే షూట్ చేస్తుంది. సో ఈ మ్యాచ్ అయితే బూయా అయితే మంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ బై గైస్.